నమస్తే, వెల్కమ్ టు స్టావియా టీవీ. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డబుల్ సెంచరీతో విధ్వంసం, చరిత్ర సృష్టించిన యశస్వి జైస్వాల్. జైస్వాల్ పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ప్రశంసల వర్షం. కేజ్రీవాల్ కు క్రైమ్ బ్రాంచ్ నోటీసులు, ఢిల్లీ సీఎం ఇంటి వద్ద హైటెన్షన్. విదేశాల్లో భారత విద్యార్థుల మృతిపై కేంద్రం ప్రకటన. కరోనా బారిన రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్. బీఆర్ఎస్ లో ఆత్మక్షోభకు గురయ్యాను, పార్టీ విధానాలు నచ్చడం లేదు. బీఆర్ఎస్ పై మాజీ ఎమ్మెల్యే తాటికొండయ్య రాజయ్య సంచలన వ్యాఖ్యలు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి భారతరత్న, ప్రధాని మోడీ కీలక ప్రకటన. వీఆర్ఏలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్, వీఆర్ఏలకు డిఎఫ్ 500 రూపాయలు పెంచుతూ నిర్ణయం. అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా? జగన్ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఫైర్. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం. ప్రధాని మోడీపై నోరు జారిన షర్మిల. టీమిండియా యంగ్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ ప్రశంసల వర్షం కురిపించారు. విశాఖలో జరుగుతున్న 2 టెస్టులో మొదటి రోజు యశస్వి ఆటను పరిశీలించిన కుక్ కీలక వ్యాఖ్యలు చేశారు. జైస్వాల్ ఆట తీరు అసాధారణమని కొనియాడారు. 22 ఏళ్ల వయసులోనే ఇంత టాలెంట్ ఉండటం నిజంగా అద్భుతమన్నారు. తన మొత్తం కెరీర్లో చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్ లో ఇదొకటని చెప్పారు. జైస్వాల్ ను కట్టడి చేయకపోతే ఇంగ్లాండ్కు కష్టాలు తప్పవని సొంత జట్టుకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కాగా ఈ మ్యాచ్ లో జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా డబుల్ సెంచరీతో పెను విధ్వంసం సృష్టించాడు. 179 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటలో బరిలోకి దిగిన జైస్వాల్ ఆరంభం నుంచి ధాటిగా ఆడాడు. మరొక 21 బంతుల్లోనే మిగతా 21 పరుగులు చేసిన డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 18 ఫోర్లు 7 సిక్స్లతో 277 బంతుల్లోనే 209 పరుగులు చేశాడు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ బృందం కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేశారు. శనివారం ఢిల్లీ సీఎం ఇంటికి వెళ్లిన క్రైమ్ బ్రాంచ్ టీం నోటీసు అందజేసింది. ఆప్కు చెందిన 7 ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఒక్కో ఎమ్మెల్యేకు 25 కోట్ల రూపాయలు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందని, అంతేకాక కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొడతామని తమను బెదిరించారని ఆరోపించారు. దీంతో కేజ్రీవాల్ ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరుతూ సచ్దేవ నేతృత్వంలోని ఢిల్లీ బీజేపీ ప్రతినిధి బృందం నగర పోలీస్ చీఫ్ సంజయ్ అరోరాని కలిసి విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ వ్యాఖ్యలపై సాక్ష్యం ఇవ్వాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఆయన వాంగ్మూలాన్ని సైతం తీసుకోనున్నట్టుగా సమాచారం. అయితే క్రైమ్ బ్రాంచ్ బృందం శుక్రవారం సీఎం కేజ్రీవాల్ మంత్రి అతిశీల నివాసానికి వెళ్లింది. కానీ ఇరువురు ఇళ్లలో లేకపోవడంతో పోలీసులు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా నోటీసులు అందజేశారు. విదేశాల్లో భారతీయ విద్యార్థుల మరణాలపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటులో ప్రకటించింది. గత 5 ఏళ్లలో విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థులు వివిధ కారణాలతో మృతి చెందారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ వెల్లడించారు. 3వ రోజు పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో భాగంగా రాజ్యసభలో ఒక ప్రశ్నకు మంత్రి మురళీధరన్ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 2018 నుంచి విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందగా అత్యధికంగా 91 మంది కెనడా దేశాల్లో మరణించినట్లు తెలిపారు. ఇంగ్లాండ్లో 48, రష్యాలో 40 మంది, అమెరికాలో 36, ఉక్రెయిన్లో 21 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందారని పేర్కొంది. అయితే ఇటీవల అమెరికాలో వరుసగా 4 భారతీయ విద్యార్థులు వివిధ కారణాలతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ దేశంలో ఇప్పటి వరకు అసలు ఎంతమంది విద్యార్థులు విదేశాల్లో మృతి చెందారన్న విషయంపై స్పష్టత ఇచ్చింది కేంద్రం. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు స్వైన్ ఫ్లూ కూడా సోకినట్లుగా మెడికల్ రిపోర్టులో వెల్లడైంది. గెహ్లాట్ ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో తన ఆరోగ్యం గురించి అశోక్ గెహ్లాట్ తెలియజేస్తూ గత కొన్ని రోజులుగా జ్వరం వస్తున్న కారణంగా వైద్యుల సలహా మేరకు మెడికల్ టెస్టులు చేయించుకున్నాను. కోవిడ్ స్వైన్ ఫ్లూ వచ్చినట్లుగా నిర్ధారణ అయింది. అందుకే వచ్చే 7 రోజుల పాటు ఎవరిని కలవలేనని, మారుతున్న ఈ సీజన్లో అందరూ ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ వహించాలని, ప్రస్తుత వాతావరణం మారుతుంది, ఇటువంటి వాతావరణంలో చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారని ట్విట్టర్లో పేర్కొన్నారు. పార్టీ మార్పు వార్తలపై మాజీ డిప్యూటీ సీఎం స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పందించారు. ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీకి వీర విధేయుడిగా ఉన్నాను. నాకు చేసిన అవమానం మానసిక వేదనను భరించలేని బాధను కలిగించింది. ప్రస్తుత పార్టీ విధి విధానాలు నచ్చడం లేదని, అందుకే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకుంటానని, అతి త్వరలో కేసీఆర్ కు తన రాజీనామా లేఖ పంపిస్తా,
నాకు టికెట్ ఇవ్వకపోవడం కారణంగా మాదిగ సామాజిక వర్గ అస్తిత్వం మీద దెబ్బపడింది. నా సామాజిక వర్గానికి క్షమాపణలు చెబుతున్నా 6 నెలలుగా ఎంతో మానసిక క్షోభకు గురవుతున్నాను. అధిష్టానం మాట్లాడుతుందని, స్పందిస్తుందని ఎదురుచూశా. కానీ ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు కూల్చుతామని మాట్లాడటం కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ కు క్షేత్రస్థాయిలో ఆదరణ కరువైంది. ఇక మున్ముందు బీఆర్ఎస్ కు మరింత గడ్డుకాలం తప్పదు. ఏ పార్టీలో చేరబోయేది త్వరలో ప్రకటిస్తా. నా అనుచరులు సామాజిక వర్గ నేతలతో మరోసారి మాట్లాడాలని రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వనున్నట్లుగా ట్విట్టర్లో ప్రధాని మోదీ ప్రకటించారు. దేశానికి అద్వానీ సేవలను కొనియాడిన ప్రధాని అద్వానీకి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడని, దేశాభివృద్ధిలో అద్వానీ పాత్ర చరిత్రాత్మకమైనదని మోడీ కొనియాడారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ సర్కార్ వీఆర్ఏలకు శుభవార్త చెప్పింది. వీఆర్ఏలకు డిఏ 300 రూపాయల నుంచి 500 రూపాయలు పెంచుతున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వీఆర్ఏలకు డిఏ 300 రూపాయలుగా ఉండేది. దానిని ప్రస్తుతం 500 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచే పెంచిన డిఏ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. కాగా రాష్ట్రంలో సుమారు 19,359 మంది వీఆర్ఏలు విధులు నిర్వహిస్తున్నారు.
పెంచిన డిఏతో వీరందరికీ లబ్ధి చేకూరనుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై వీఆర్ఎల్తో పాటు ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఐదు కూడా ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉందన్నారు. విశాఖ జిల్లాలో తహసీల్దార్ రమణయ్య హత్యపై ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు స్పందించాడు. శనివారం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ రెడ్డికి తన ఆర్థిక భద్రతపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలోని శాంతి భద్రతలపై లేకపోవడం సిగ్గుచేటని విరుచుకుపడ్డారు. విశాఖ జిల్లాలో తహసీల్దార్ రమణయ్య హత్య దుర్మార్గమన్నారు. ఈ ఘటన రాష్ట్రంలోని శాంతి భద్రతలకు అర్థం పడుతుందన్నారు. మండల మెజిస్ట్రేట్ ని ఇంట్లోకి వెళ్లి హత్య చేశారంటే రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏంటిని నిలదీశారు. ఉత్తరాంధ్రలో గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదన్నారు. వైసీపీ వచ్చాక రాష్ట్రమంతా రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల పంచాంగం అమలవుతుందని వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి పాలనలో ప్రజల ఆస్తులకే కాదు ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ఇంతటి ఘోరాలు నేరాలు జరుగుతుంటే హోంమంత్రి పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తహసీల్దార్ రమణయ్య హత్యపై వెంటనే విచారణ చేపట్టి దోషుల్ని శిక్షించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేసీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టారు. తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీజేపీని ప్రశ్నించడానికి ఎందుకు భయపడుతున్నారని అడిగారు. తెలంగాణ ప్రాజెక్టుల అన్యాయంగా కేఆర్ఎంబీకి అప్పగింతపై ఎందుకు మౌనంగా ఉన్నారు. కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రమాణాలు తాకట్టు పెడతారని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ పాలిటిక్స్ లో యాక్టివ్ రోల్ చేసిన షర్మిల ఏపీ పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు. పీసీసీ చీఫ్ గా బాధ్యత చేపట్టగానే వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్, విభజన హామీల డిమాండ్తో ఏపీసీసీ చీఫ్ షర్మిల ఢిల్లీలో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఏపీ భవన్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో షర్మిల దీక్ష చేశారు. ఈ సందర్భంగా మీడియాతో షర్మిల మాట్లాడుతూ ప్రధాని మోడీపై నోరు జారారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ మొత్తం 46 లక్షలైతే ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారు మోడీ గాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 46 లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారో మోడీ గారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. డబుల్ సెంచరీతో విధ్వంసం, చరిత్ర సృష్టించిన యశస్వి జైస్వాల్ పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ప్రశంసల వర్షం. కేజ్రీవాల్ కు క్రైమ్ బ్రాంచ్ నోటీసులు, ఢిల్లీ సీఎం ఇంటి వద్ద హైటెన్షన్. విదేశాల్లో భారత విద్యార్థుల మృతిపై కేంద్రం ప్రకటన. కరోనా బారిన రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్. బీఆర్ఎస్ లో ఆత్మక్షోభకు గురయ్యాను, పార్టీ విధానాలు నచ్చడం లేదు. బీఆర్ఎస్ పై మాజీ ఎమ్మెల్యే తాడికొండయ్య రాజయ్య సంచలన వ్యాఖ్యలు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి భారతరత్న, ప్రధాని మోడీ కీలక ప్రకటన. వీఆర్ఎల్కు జగన్ సర్కార్ గుడ్ న్యూస్, వీఆర్ఎల్కు డిఎఫ్ 500 రూపాయలు పెంచుతూ నిర్ణయం. అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా? జగన్ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఫైర్. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం. ప్రధాని మోడీపై నోరు జారిన షర్మిల. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.